మనం చేయాలా, వాడు వ్యాపారం చేస్తున్నాడు నేను వ్యాపారం చేయాలి. ఈ పోటీ తత్వం ఉన్నంతసేపు, లేదా మనకంటే తక్కువగా ఉన్నవాడు మనకంటే తక్కువగా సంపాదిస్తున్న వాడి పట్ల అహంభావంతో ప్రదర్శించకుండా బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తే ఈ డిస్పారిటీస్ రావు. డిస్పారిటీ లేకపోతే కనుక ఈ పోటీ ఉండదు. పోటీ లేకపోతే ప్రశాంతంగానే ఉంటుంది. పోటీ పడినప్పుడే వస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇంకా ఇప్పుడు మనల్ని కొంతమంది అంటుంటారు, మనం ఇప్పుడు ఛానళ్లలో చేయాల్సిందంతా చేసేసాం, కింద స్థాయి ట్రింగర్ నుంచి చీఫ్ ఎడిటర్ వైస్ ప్రెసిడెంట్ దాకా చేసాం, ఇంకా అందులో నాకేం కొత్తదనం కనిపించలేదు. ప్లస్ ఇప్పుడు ఆ ఛానళ్ళ మార్కెట్ సిస్టమే అయిపోయింది. అంటే ఏదో పార్టీ కొమ్ముగా అయిపోతే వాళ్ళు బతకలేరు. అంటే వాళ్ళు బతకలేరంటే వాళ్ళకి ఫండింగ్ లేదు. అక్కడ ఏం చేస్తారు పాపం, బయట మార్కెట్ లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేవాళ్ళు మారిపోయింది. ఇప్పుడు వచ్చిన తర్వాత ఇప్పుడు మనం యూట్యూబ్ చేసుకున్నాం అనుకో, వచ్చి మన దగ్గర వ్యూవర్షిప్ మనకి దేశంలోనే 15,000 మంది మాత్రమే 10 లక్షల పైన సబ్స్క్రైబర్లు ఉన్నవాళ్ళు. మనకి ఆ లెక్కను చూస్తే 10 లక్షలది ఉంది, ప్లస్ మొత్తం కలిపితే 15-20 లక్షలు ఉన్నారు. పేపర్లు అన్ని కలిపిన అంత సర్క్యులేషన్ లేదు యాక్చువల్. కానీ మన దగ్గరకు వచ్చినోడికి యూట్యూబ్ అంటే ఒక చిలకం చూపు ఉంటుంది. ఏమంటే పెద్ద ఛానల్లో చేయొచ్చు కదండి, మీకేంటంటే సబ్జెక్ట్ ఉంది కదా అంటాడు. వెళ్ళి ఏం చేయాలి, వాడి దగ్గర 70,000కి 80,000కి లేకపోతే లక్షకో, వాడికి 10 లక్షలు ఇప్పించి మన 1,00,000 తీసుకోవాలి. వీళ్ళు ఫీల్ అవుతున్నారు కాబట్టి వీళ్ళని సాటిస్ఫై చేయడం కోసం మనం వెళ్తే వెళ్ళాలి, వెళ్ళట్లేదు. నేనేంటి సరే ఇప్పుడు నీ చూపు కోసం నేను వెళ్ళలేను కదా అనేసి మన